నడినెత్తిన నిప్పులకుండ, అరాచకంగా మండిపోతున్న ఎండ, భూగోళానికి అగ్ని ప్రమాదం, మరో సూర్యగ్రహంలా మండిపోతుంది భూతలం. రోహిణీ కార్తెలో రోస్ట్ అవుతున్న జనం, దారిలో కాస్త నీడ కనిపిస్తే అదే మహదానందం. రోడ్ల మీద మలమల మాడిపోతున్నారు ప్రజలు. కారులో ఏసీలను కూడా వేడెక్కించే అతి ఉష్ణం. బైక్ మీద పోతే బాడీ కబాబ్ అవ్వడం ఖాయం. తెలంగాణపై పడింది హీట్ బాంబ్. మండే నాడు మండిపోతున్న సూరిబాబు. తెలంగాణ ఉష్ణోగ్రత అసాధారణం, అతి తీవ్రం. గడప దాటి రావడం అత్యంత సాహసం. ఇంటి పట్టున ఉంటేనే ఒంటికి సుఖం. రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వారం రోజులుగా పలు జిల్లాల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. అదీ కాక నేటి నుంచే రోహిణీ కార్తె ప్రారంభమైంది. ఇప్పటికే భానుడు మండే అగ్నిగోళంలా ప్రచండ ప్రతాపాన్ని చూపనున్నాడు. కార్తె ప్రభావంతో ఎండలు మరింత గరిష్ట స్థాయికి చేరనున్నాయి. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని, కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో కొందరు అస్వస్థ గురి కావడం, 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజులు వడగాల్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 27 వరకు కొమ్రమీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు ఎల్నినో భయాలు, మరోవైపు దంచి కొడుతున్న ఎండల నడుమ ఐఎండీ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. ఈ నెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు చెప్పింది. మే 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.